No parent should have to watch their own child die. I have my kids here for me now. You go. Where? కమర్షియల్ సినిమా అంటే ఇది లేదు అది లేదు అంటాం. డాన్స్ ఉంది, ఫైట్స్ ఉండాలి, లవ్ ఉండాలి, ట్విస్ట్ ఉండాలి, సెంటిమెంట్ ఉండాలి. ఎన్ని జానర్లు, 5 జానర్లు కలిపి ఒక సినిమా చెప్పని చెప్తాను వరల్డ్ వైడ్. ఓరా ఫార్మింగ్ అంటే ఏంటో తెలుసా మీకు? వెల్, ఉన్నాడుగా మైక్రో పురుగు, వాడే చెప్తాడు. ఒక క్యారెక్టర్ చేసే పని మొత్తం బ్యాడాస్గా ఉంటే, బ్యాడాస్ అంటే చెడు వెల్ దాన్ని ఇదే అంటాం. జోక్స్ అపార్ట్, పుష్ప సినిమాలో పుష్ప సర్వైవ్ అవ్వడు, కల్టివేషన్ చేస్తాడు. ఓరా కల్టివేషన్, అందుకే ఓరా ఫార్మింగ్ అని అన్నాను నేను స్టార్టింగ్లో. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఈ సినిమాలో ఉన్న డీటెయిల్స్, రెఫరెన్సెస్, మెటాఫర్స్, సుకుమార్ బ్రిలియన్స్, వై హీ ఈజ్ క్రిస్టోఫర్ నోలన్ ఆఫ్ ఇండియన్ సినిమా అని తెలుసుకుంటారు. సినిమాలో చాలా గొప్ప గొప్ప డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ అస్తమానం నేను ఇలా చెప్పను, బట్ వెన్ ఎవర్ ఐ సే ఐ మీన్ ఇట్. సో విత్ దిస్ హెడ్లైన్స్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. డీటెయిల్ నెంబర్ 1, పార్ట్ 1 లానే పార్ట్ 2 కూడా సేమ్ షిప్ యార్డ్లో సేమ్ యానిమేషన్ ఎలా ఉందో అలానే, బట్ ఇక్కడ రియల్గా ఉంటుంది, అక్కడ యానిమేషన్ అలానే స్టార్ట్ అవుతుంది. ఇదే చోట ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతుంది. ఇది కోఇన్సిడెన్సా లేదా కావాలని చూపించారా? గెస్ విల్ నెవర్ నో. చాలా రోజులైంది హోంవర్క్ ఇచ్చి, సో స్టార్టింగ్లోనే ఇచ్చిపడిస్తున్న హోంవర్క్ అదేంటంటే పుష్ప 2 ఈజ్ రీమేక్ ఆఫ్ పుష్ప 1. అదేలా అనేది కమెంట్ చేయండి. అండ్ టైం స్టాంప్ పెట్టి కమెంట్ చేస్తే మీ కమెంట్ హైలైట్ కూడా అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్తే మీకు ఒక ప్లేట్ చిత్రాన్నం ఇప్పిస్తా. అండ్ దెన్ ఈ జపనీస్ డ్రైవర్ హెవీ లోడ్ ఎత్తినప్పుడు ట్రక్ యామితే కుతాసాయి అంటది, కానీ దానికి ముందే ఇక్కడ స్క్రీన్ మీద ఇవి గ్రీన్ నుంచి రెడ్ కలర్గా మారుతాయి. అండ్ ఆ తర్వాత రెడ్గా మారి ఓవర్లోడ్ అని చూపిస్తే అది వేరే విషయం, బట్ ఇది రియల్ కాదు, విఎఫ్ఎక్స్. అండ్ దిస్ ఈస్ లైక్ అటెన్షన్ టు డీటెయిల్. ఐ లైక్ ఇట్. అలానే ఇంకో విఎఫ్ఎక్స్ అటెన్షన్ టు డీటెయిల్ ఏంటంటే ఇదంతా సీజీఐనే అని అందరికీ తెలిసిందే, బట్ సమ్హౌ విఎఫ్ఎక్స్ టీమ్ మేనేజర్ టు కీప్ ఇట్ యాజ్ రియల్ యాజ్ పాసిబుల్ బై యాడింగ్ స్పార్క్ హియర్. థియేటర్లో నేను గమనించలేదు, కానీ ఇక్కడ చూస్తే పుష్ప సామాన్లు పడి ఉంటాయి లోపల నుంచి. ఇదేం డీటెయిల్ కాదు, కానీ పుష్ప పేరులానే పుష్పాని కూడా రివర్స్గా కట్టేసి ఉంటారు. రాసుకోండి, యూపీఎస్సీ కెపాసిటీ ఎగ్జామ్స్ రావచ్చు. అండ్ ఈ ట్రాన్స్లేటర్ ఇలా అడిగిన తర్వాత పుష్ప ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇలా ఇస్తాడు. ఇంటెన్షనలీ ఆ రోప్ని లూజ్ చేసి ఆ నోట్ అక్కడి నుంచి కిందకి పడుతుందని తెలుసుకొని క్లెవర్ ట్రిక్ని యూజ్ చేసుకుంటాడు. అండ్ అది చూసి ఎవరితను అని తెలుసుకుంటారు బ్లర్ వాళ్ళు. అండ్ ఇలానే ఎగ్జాక్ట్లీ ఫైనల్ అవుట్పుట్లో ఉంది, కానీ ఎందుకు ఇలా లైటింగ్ ఇష్యూ వాళ్ళు ఐ డోంట్ నో. ఎగ్జాక్ట్లీ 100% అక్యురేట్ మేకప్ ఇది. 40 days సన్ ఎక్స్పోజర్ లేకుండా స్కిన్ ఇలా అవ్వడం, అండ్ ప్రాపర్ వాటర్ లేకుండా డిహైడ్రేషన్ వల్ల లిప్స్ ఇలా అక్యురేట్. అండ్ ఇఫ్ యూ నోటీస్ ఇక్కడ పుష్ప స్కిన్ ఏదో తేడాగా ఉంది. ఇది పార్ట్ 1లో కూల్ నా కొడుకోలో వచ్చిన మార్క్ అంటే ఆ మార్క్ ఇక్కడ ఉంటుంది, కానీ ఇదెందుకు ఇలా ఉంది తెలుసు. ఒక విఎఫ్ఎక్స్ మిస్టేక్ డీటెయిల్ ఇక్కడ. బ్యాక్గ్రౌండ్లో ఉన్న బోర్డ్స్ అన్ని గ్రీన్ స్క్రీన్ బోర్డ్స్ అనమాట. అలా ఎడిటింగ్ అయితే చేశారు, కానీ ఫైనల్ అవుట్పుట్లో రోటోస్కోపీ మిస్టేక్ హియర్, ఇక్కడ అండ్ ఇక్కడ కూడా కొంచెం. అండ్ దెన్ ఈ పుస్తకం, ఈ బుక్ ఒరిజినల్ ఇది బై దీపక్ కట్యాల్, బట్ డీటెయిల్ ఏంటంటే సినిమాలో ఈ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న ఫోటో ఇది, కానీ రియల్ లైఫ్లో ఉన్న ఫోటో ఇది, జస్ట్ టు అవాయిడ్ సమ్ ఎక్స్ట్రా ఖర్చు ఐ గెస్. అండ్ దెన్ ఇంకో మైన్యూట్ విఎఫ్ఎక్స్ డీటెయిల్ ఇక్కడ స్పార్క్. అండ్ ఈ ఫస్ట్ ఫైట్లో గమనిస్తే పుష్ప ఎవరిని కూడా చంపడు, చంపాలనుకొని కొట్టడు, జస్ట్ రివర్స్ యాక్స్ని ఇలా తిప్పి కొడతాడంతే. ఎందుకంటే వేరే కంట్రీలో ఉన్నాడు, చంపేస్తే మళ్ళీ సిండికేట్ శ్రీవల్లి 2 బొక్క. అండ్ దెన్ జస్ట్ లుక్ అట్ దిస్ యాక్స్ని హ్యాంగ్ చేసే స్టైల్, సో తేడా అండ్ సో పుష్పాయిష్. ఇక్కడ పుష్ప పైకి గాల్లో లేపి వద్దు, జస్ట్ మిస్లో తప్పించుకుంటాడు. కానీ జస్ట్ ఒక 2 ఫ్రేమ్లు చూస్తే ఇక్కడ పుష్పకి కట్ అవుతుంది. వీటిని ఏదో అంటాం కదా, ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఛానల్ నాది. ఇలాంటి బ్యాడ్ వర్డ్స్ ఎలా మాట్లాడతారా మీరు? శృతి హాసన్కి ఇలాంటివన్నీ నచ్చవు. జస్ట్ షట్ అప్. నా బ్రెయిన్ శేషాసనం అడవులో దొబ్బిందా, లేదా ఈ జాపనీస్ అన్న పుష్ప బ్యాక్లో ఏం చేసి ఫ్రంట్ సైడ్ ఎలా షూట్ చేశాడు? జపాన్లో బ్లర్రే కాదు,
టెలిపోర్టేషన్ కూడా ఉందన్నో, జాగ్రత్తగా ఉండాలి. ఇలా పరిగెత్తే మినీ పుష్ప, బట్ దూకే ముందే వెట్టుంటాడు. రీటేక్స్ మహిమ బ్రో. పుష్ప 2 ఒక మామూలు సాదా సీదా సినిమా కాదు, ఇదొక సూపర్ హీరో మూవీ. ఎందుకు అలా అంటున్నానంటే షేప్ షిఫ్టర్స్ కూడా ఉన్నారు ఈ సినిమాలో. స్క్రిల్స్ అర్థం కాలేదు కదా, చూడండి. ఫస్ట్ వీడు ఇలా అంటాడు, కానీ ఊర్లో వాళ్ళు ఇంకేదో అనుకుంటున్నారా. కానీ పుష్ప దూకేసిన వెంటనే ఎవరు వా తర్వాత ఆ బాల్ కిందకి పడిపోయిన తర్వాత డ్రీమ్ లో బాల్ పట్టుకున్నట్టు యాక్షన్ చేస్తాడు. అంటే ఇక్కడున్న టీషర్ట్ పార్ట్ 1లో ఫస్ట్ వేసుకున్న టీషర్ట్ ఇది. హీ ప్రిజర్వ్స్ ఎవ్రీథింగ్. అలానే ఇక్కడ వాళ్ళ మీద వాళ్ళ అమ్మతో ఒక ఫోటో ఉంటుంది, కానీ ఈ ఫోటో ఎక్కడ ఎలా తీసుకున్న ఫోటోనే తెలియదు. అది కొండారెడ్డినా లేదా ట్రక్కా నాకైతే తెలియదు. ఇది చూడండి, ట్రాన్సిషన్స్ భలే ఉన్నాయి కదా. ఈ సినిమాలో ఉన్న అన్ని ట్రాన్సిషన్స్ చూపిస్తాను చూడండి. అండ్ ఇందులో మీ ఫేవరెట్ ఏంటో కింద కమెంట్ చేయండి. అండ్ దాన్ మన షెకావత్ సీన్స్ ఎంట్రీ సేమ్ పుష్పాలనే ఎంట్రీ ఉంటుంది, చాలా సిమిలారిటీస్ ఉంటాయి, చెప్తా ఇంకాసేపట్లో. బట్ ఇక్కడ వినండి, బ్యాక్గ్రౌండ్లో ఎవడో వర్షం పడుతుంది అన్నాడు, కానీ వీళ్ళు అడవిలో వెళ్ళగానే అండ్ ఇక్కడే వీళ్ళందరూ వానలో తగ్గేతలే అని వెళ్తున్నారు, కానీ జానీ భన్వర్ మాత్రమే ఇలా అంబ్రెలాలా ఒక ఆకుని పట్టుకొని ఉన్నాడు. ఎందుకంటే మేకప్ అండ్ విగ్ పోతుంది కదా వాన పడితే. ఇప్పుడే అండర్వేర్ పోలీస్ ఆఫీసర్ మళ్ళీ ఎక్స్పోజ్ అయిపోతాడు. అండ్ నో కంపేర్ టు పుష్ప 1కి సిమిలారిటీ ఏంటంటే అప్పుడు పుష్ప ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తన షోల్డర్ స్టాక్ మార్కెట్ అయి ఉంటుంది, అలానే ఇక్కడ షెకావత్ ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు కూడా ఇతని కాళ్ళు స్టాక్ మార్కెట్ అయి ఉంటాయి. ప్యారలల్ డీటెయిలింగ్. అండ్ ఇక్కడ వినండి, మ్యాని ఎందుకంటాడంటే స్టార్టింగ్లో ఇక్కడ ఇలా అన్నారు కాబట్టి ఇక్కడ ఇలా అంటాడు. అండ్ ఐ క్రేవ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డీటెయిలింగ్ ఇన్ టాలీవుడ్ మూవీ. లవ్ ఇట్. సో కంపేర్ టు ఎవ్రీవన్ ఎల్స్ ఇక్కడ షెకావత్ 36 kgs మాత్రమే తీసుకొచ్చాడు, ఎందుకంటే ఫ్రెషర్ కదా, అందుకే ఎక్కువ మోయలేడు పాపం బిడ్డ. సుకుమార్ గారు భన్వర్ క్యారెక్టర్ని రాసుకున్న విధానంలో నేను గమనించిన ఒక థింగ్ ఏంటంటే ఈ భన్వర్ సింగ్ ఫట్టుమని గన్ తీసేస్తాడు స్పీడ్గా అండ్ గాలిలో కాల్చేస్తాడు, యాంగర్ ఇష్యూస్ వల్ల అనుకుంటా. గమనించారా మీలో ఎవరైనా? నేను మిమ్మల్ని ఎవ్రీ టైం కొంచెం అన్కంఫర్టబుల్ అయినా గన్ తీస్తాడు, పాయింట్ చేస్తాడు, ఆ పర్సన్కి కాల్చలేక గాలిలో కాల్చేస్తాడు. అండ్ దెన్ చూడండి, గద్దలా వచ్చి తన్నుకుపోయాడు. ఇదే సేమ్ హ్యాండ్ జెస్చర్ని తర్వాత కుప్రాజ్ గారు కూడా చేస్తారు. అవును సార్, వాడే భయపడి దూకేశాడు. ఇది ఒక చిన్న కంటిన్యూటీ డీటెయిల్, ఎందుకంటే సినిమాలో ఏది కూడా యాక్సిడెంటల్ కాదు, అన్నిటినీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఉంటారు. అండ్ ఈ పాటలో సింక్ ఒక వేవ్లా. ఐ లైక్ ఇట్. నేను చాలా సినిమాలో యాడ్స్ కామన్గా చూస్తూ ఉంటాను, చాలా ఉంటాయి, నేను ఇగ్నోర్ కూడా చేసేస్తాను. కానీ ఈ సినిమాలో నేను చూసినంత ప్రోడక్ట్ ప్లేస్మెంట్లు, బ్రాండ్ ఎండార్స్మెంట్స్ నేను ఇంకా ఏ సినిమాలో కూడా చూడలే. ఇన్ఫ్యాక్ట్ నేను ఇగ్నోర్ చేయలేకపోయా, అన్నీ ఉన్నాయి. రెడీగా ఉండండి, ఊపిరి పీల్చుకోండి, చూపిస్తా. గో. ఇక్కడ అండ్ దాన్ ఇక్కడ అండ్ దాన్ ఇది ఇది ఈ టీలో, ఈ లెఫ్ట్లో, ఈ టైర్లో, ఈ మూట మీద, ఈ చేతి మీద, ఇడ దూరంగా, ఇడ దగ్గరగా, ఇడ కాళ్ళు పెట్టుకొని, ఇక్కడ చేతులు పెట్టుకొని, ఇక్కడ లెఫ్ట్లో, ఇక్కడ రైట్లో, ఇక్కడ లోడ్ ఫుల్, ఇక్కడ బాక్స్ ఫుల్, ఇక్కడ టేబుల్ మీద, ఇక్కడ బాక్స్ మీద, ఇక్కడ ఇలా అండ్ దాని అక్కడ అలా టాప్లో ఇది, మళ్ళీ ఇంకోసారి ఇంకో యాంగిల్లో కూడా ఇదే. పుష్పకి ఇన్ని బ్రాండ్లు ఇచ్చారు కదరా, విత్ ఇన్ సినికి ఒక్క బ్రాండ్ బెట్టింగ్లు గ్యాంబ్లింగ్లు తప్ప ఒక మంచి బ్రాండ్ రాట్లే. అండ్ ఇది ఆల్మోస్ట్ అందరూ గమనించి ఉంటారు, పుష్ప పెద్ద డీల్ చేస్తాడు కదా, సో దానికోసం ఫస్ట్ పార్ట్లోనే వీల్స్కి బేస్, మెటల్ బేస్ ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. విచ్ మీన్స్ ఎంపీని సీఎం చేయడానికి కోసం కాదు ఆ డీల్ చేసింది, ఆ డీల్ ప్లాన్ స్టార్టింగ్ నుంచే ఉంది. అయితే మీరు సీఎం 500 కోట్లు ఇస్తా. ఆ డీల్ అండ్ ప్లాన్ స్టార్టింగ్ నుంచే ఉంది కాబట్టి ఇక్కడ ఇలా అంటాడు పుష్ప. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. సో దిస్ ఈజ్ వెరీ ఇంక్రెడిబుల్ డీటెయిల్ యాక్చువల్లీ, ఎందుకంటే అది ఎంపీ సీఎం కోసం అని అనుకుంటాం, కానీ యాక్చువల్ ప్లాన్ ముందు నుంచే ఉంది. జస్ట్ లైక్ నాన్నకు ప్రేమతో సిలిండర్ బిజినెస్ లా. చిన్నోడు మొన్నే పైప్ లైన్ కంపెనీ పెట్టాడు.
గ్యాస్ అయిపోవడం ఏంట్రా? రైట్, అదే నా సిలిండర్ గ్యాస్ అయిపోవడానికి. అక్కడ నుంచి పెద్ద పెద్ద పైపులు వేసి కనెక్షన్ ఇచ్చి మనకి గ్యాస్ ఉందని నమ్మించారు సార్. వినండి. ఓ పావులా వాటర్ గడితో మాట్లాడుతాం అనుకుంటే నేను క్వారీలో లారీలు లెక్కబెట్ట గుమ్మస్తాతో మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఇక్కడ సింపుల్గా బ్యాక్ స్టోరీ ఏం షూట్ చేయడం వద్ద జస్ట్ ఒక లైన్లో ఫినిష్ చేద్దాం అనుకున్నారేమో. అర్థమైపోయింది అందరికి. అండ్ దెన్ వీళ్ళిద్దరు బ్రదర్స్ అని ఇక్కడ చెప్పిన తర్వాత తెలుస్తుంది. తమ్ముడు బుగ్గారెడ్డి గారి ఫోన్. కానీ దీనికి ముందే ఇక్కడ సోఫా ఎత్తుకెళ్తున్నప్పుడు ఇక్కడ కోకటం బ్రదర్స్ అని కార్ మీద రేడియం ఉంటుంది. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దిస్ ఎఫర్ట్ బికాస్ దీన్ని ఇక్కడ తప్ప సినిమాలో ఇంకెక్కడ కూడా చూపించరు. ఐ లవ్ దీస్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్. అలానే సిద్ధప్ప ఫ్రస్ట్రేషన్లో లొంగి ఎత్తుకుని దిగుతున్నప్పుడు ఇక్కడ పుష్ప మనుషులు సోఫా ఎత్తుకొచ్చిన వెహికల్ని ఇక్కడ చూడొచ్చు. అండ్ పుష్ప ఎర్రి కూల్ తిట్టట్లేదు చెప్తున్నా. పుష్ప కేవలం ఎర్ర కలర్, రెడ్ కలర్ ఉన్నదే కొంటాడు. లైక్ పార్ట్ 1లో ఆ కిడ్నాప్ చేసే కారు, ఇక్కడ హెలికాప్టర్ ఆర్ ఈ కార్ ఆర్ క్లైమాక్స్లో ఈ హమర్, ఇలా ప్రతిదీ రెడ్ కలరే కొంటాడు, విచ్ ఈస్ లైక్ శాండల్వుడ్ కలర్. తన నెయిల్ పెయింట్ కూడా రెడ్ ఉంటుంది, ఇది అందరికీ తెలిసిందే. కానీ కాస్ట్యూమ్ డిజైనింగ్లో కూడా ఒక డీటెయిల్ ఉంది. ఈ సినిమా కాస్ట్యూమ్ డిజైనర్ అయిన దీపాలి నూర్ అండ్ శీతల్ శర్మ గారు అద్భుతంగా డిజైన్ చేశారు కాస్ట్యూమ్స్ని. ఎందుకంటే పుష్ప వేసుకునే షర్ట్స్లో యాక్చువల్లీ తన యాక్స్ సింబల్, లైక్ అప్డేటెడ్ తగ్గేదలే సింబల్, యాక్స్ సింబల్గా ప్రతి షర్ట్ మీద కూడా ఉంటుంది. అండ్ ఐ రియలీ లవ్ దిస్ మైన్యూట్ క్యారెక్టర్ డీటెయిలింగ్. కస్టమ్ మేడ్ బట్టలు ఇన్ హోహోన్ 3 నాట్ సో అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్ కదా. ఐ లవ్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ డీటెయిలింగ్. తర్వాత కాల్లో అడుగుతున్నప్పుడు ఇక్కడ వెనక ఏదో మూవీలో పాట ప్లే అవుతుంటది. సో అది ఏ మూవీ అని 4 సెకండ్లో ఆలోచిస్తే తెలిసింది అది వర్షం సినిమాలో నేను వద్దంటే నువ్వు వచ్చేస్తావని పాట. బట్ పుష్ప 2 టైమ్ లైన్ హుహోన్ 3 ఆర్ హుహోన్ 2 పార్ట్ 2కి. కానీ వర్షం రిలీజ్ అయింది 2004లో. ఇక్కడో చిన్న మిస్టేక్ అయితే జరిగింది, లేదా ఈ థియేటర్ వాళ్ళు దొంగన కొండలై ఉండాలి, ఎందుకంటే పైరసీ ప్లే చేస్తున్నారు కదా. గుబ్రాజ్ గారు వీళ్ళని అరెస్ట్ చేయండి. ఈ సీన్లో సుకుమార్ గారి క్రియేటివ్ రైటింగ్ గురించి చెప్తా వినండి. పుష్పకు ఒక టాస్క్ ఉంది, 2000 టన్నులను అరేంజ్ చేయాలి. బట్ దానికోసం కొన్ని ఛాలెంజెస్ లైక్ కూల్నా కొడుకులు దొరకరు, ఆ తర్వాత ట్రావెలింగ్, లారీ, ఇవే లైక్ నథింగ్ అవైలబుల్గా ఉండదు. కానీ పుష్ప హెలికాప్టర్ నుంచి దిగి ఇంటికి నడుచుకొచ్చే లోపల కూల్నా కొడుకులు అండ్ లారీలో అరేంజ్ అయిపోతాయి. ఇలా ఒక్కొక్క స్టెప్ లైక్ పూజ చేస్తున్నప్పుడు ఒకటి సాల్వ్ అవుతుంది, పూజ తర్వాత ఇంకోటి సాల్వ్ అవుతుంది. ఇలా జస్ట్ శివమాల వేసుకొని తీసే లోపే మొత్తం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. దాన్ని స్ట్రెచ్ చేయకుండా టైట్గా కాంపాక్ట్గా ఫినిష్ చేసి ఇచ్చేసారు. ఎన్నో ఛాలెంజెస్ జస్ట్ 30 సెకండ్స్లో అయిపోయాయి. వెరీ క్రియేటివ్. అండ్ దెన్ ఇక్కడ ఇంకో బ్యాక్గ్రౌండ్ డీటెయిల్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ నిజం పోస్టర్, అంటే అది నిజం అని కాదు, అది ఫేక్ పోస్టరే ఈ సినిమా కోసం వేశారు. కానీ ఆ పోస్టర్లో ఉన్న ఆ సినిమా పేరు నిజం, బట్ ఆ పోస్టర్ నిజం కాదు. కానీ అక్కడ నిజం మూవీ పోస్టర్ని సినిమా టీం వాళ్ళు నిజంగా పోస్టర్ అంటించారు, బట్ అది నిజమైన పోస్టర్ కాదు, బికాజ్ అది సినిమా వాళ్ళు నిజంగా మెచ్చించిన నిజం మూవీ పోస్టర్. నాకు అర్థం కాలేదు సార్. అండ్ దెన్ ఇంకో కంచు లాంటి మంచి డీటెయిల్, పుష్ప 1 and 2లో ఉన్న సాంగ్స్ అన్నిటిలో తన షోల్డర్ స్టాక్ మార్కెట్ లానే ఉంటుంది. బట్ మళ్ళీ అనే పాటలో షోల్డర్ స్ట్రైట్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ పాట వీళ్ళిద్దరి ఇమాజినేషన్ లో జరుగుతున్న పాట కాబట్టి షోల్డర్ కి అండ్ అది ఫ్యామిలీ ఫ్రెండ్లీ సంబంధం ఉండదు అంతే. ఇందాక చెప్పాను కదా బన్వీర్ సింగ్ చేతికి దోలు ఎక్కువ, గన్నికి స్పీడ్ ఎక్కువ అని. వెహికల్స్ ని తందూరి చేసిన తర్వాత గాలిలో బుల్లెట్స్ షూట్ చేస్తాడు. ఆ ఐషో స్పీడ్ గాడికి బాడీ మొత్తం దోలైతే బన్వీర్ సింగ్ కి చేతి దోల. భయపడితే వీడు ఒక్కడ భయపడతాడు, చంపేస్తే సిండికేట్ మొత్తం భయపడుతుంది. కరెక్ట్ గా ఆలోచిస్తే పార్ట్ 1లో పుష్ప చేసింది ఇదే, ఎగ్జాక్ట్లీ ఇదే. ఆ సౌండ్ ఏందనేదా, నేను ఎవడికి భయపడిననే నీకు మట్టుగా తెలుసా, కానీ మార్కెట్ మొత్తం తెలవాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా. Parallel between scenes and songs ఇదే. అండ్ దెన్ దిస్ ఈస్ లైక్ వెరీ గ్రేట్ డీటెయిల్ యాక్చువల్లీ. శిఖావతి మాన్యువల్ వాచ్, అందుకే ప్రతిసారి ఆర్ కొన్ని రోజుల తర్వాత తన వాచ్లో టైంని సెట్ చేసుకుంటూ ఉంటాడు. లైక్ ఇక్కడ ఆర్ దాన్ ఇక్కడ స్టేషన్లో. సరే అయింది, అయిపోయింది. కానీ నష్టపరిహారం పుష్పతో 10 కోట్లు ఇప్పిస్తా, సరేనా? తర్వాత సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అంటే నాకు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. అలాంటి వర్తి డీటెయిల్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో బోర్డు మీద ప్రెసెంట్ స్టేషన్ కంట్రోల్లో ఉన్న పేర్లలో బిఎస్ షెఖావత్ అనే బోర్డు చూడొచ్చు. అండ్ ఇది వినండి. సో నన్నారి ఎవరైనా తాగారా? అట్లీస్ట్ తెలుసా? ఇఫ్ నో దెన్ ట్రై చేయండి. ఈ ఎండనా బట్ట సమ్మర్లో చల్లటి నన్నారి బాగుంటుంది, ట్రై చేయండి, వినండి. వాడు చెప్పపోతే చెప్పనట్టు ఉంటుంది, చెప్తేనే ఎందుకు చెప్పాడా అన్నట్టు ఉంటుంది.
పాపం మంగళవారం సీన్ అన్న చెప్పిండు. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది ఫుతురేలో. ఫుతురేకి రెఫరెన్స్ ఇది. అండ్ దెన్ ఇక్కడ పుష్ప బాగున్నావా? సో ఈడు ఏరా పుష్ప అన్న వెంటనే కేశవ రియాక్షన్ చూస్తూనే ఉంటాడు. అలా కెమెరా తిప్పితే కేశవ కొరికేస్తాడేమో అతన్ని. అలాంటి రియాక్షన్ ఇది. అండ్ వెన్ యూ ఆర్ వెరీ సీరియస్ అబౌట్ యువర్ వర్క్ ఇలాంటి కెమిస్ట్రీ రాసుకుంటాం. అండ్ ఆ కెమిస్ట్రీని పర్టికులర్ గా చూపించాల్సిన అవసరం లేదు, ఇలా కూడా చూపించవచ్చు. అయ్యో సామి, అయ్యే మాట సామి. సినిమా 10 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను, రకరకాలుగా ఏదేదో అవుతుంది, కానీ నాకు ఇరిటేషన్, లైక్ నా బ్రెయిన్లో ఆ ఇరిటేషన్ పుట్టించే పార్ట్ని పర్ఫెక్ట్గా గోకే పదం శ్రీవల్లి గారి సామి. అయ్యో సామి. ఆ శ్రీవల్లికి లైన్స్ ఎవరు రాసిచ్చారు, కానీ లైన్కి ముందొక సామి, లైన్ తర్వాత ఒక సామి, 3 ఉంటే లైన్ మధ్యలో కూడా ఒక సామి. సో ఊరికి అలా సరదాగా మీకోసం సండే రోజు శ్రీవల్లి సినిమాలో ఎన్నిసార్లు సామి అంటదో కౌంట్ చేశారు. అండ్ మీకు అది చూపిస్తారు. ఎంజాయ్ బిట్ ఆఫ్ వాట్ ఐ భరించడ్ ఆల్ దీస్ డేస్. సామి కు సామి, సామి 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 రా సామి, రా సామి, సామి అనిటల్ సామి, సామి 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 ఆ సామి, సామి 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 ఉండు సామి, సామి 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 మీ సామి 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 Sami, 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 Kusami, Sami, Sami, Kusami, Sami, Sami, Sami. అది నేను ఇన్నాళ్ళు ఇది చూసి బ్రతికిన గుండె నాది. ఇంకా పార్ట్ 3లో ఎన్నిసార్లు అంటుందో నా వల్ల ఇంకా కాదు, ఆగండి గుండె పిసుకొని చచ్చిపోతా. పుష్ప షెకావత్ వెనక డుషుం చేసిన తర్వాత పూల్లో పడిపోతాడు కదా. పూల్లో ఉన్నప్పుడు బీజం వినండి. సౌండ్స్ లైక్ నీటిలో పడ్డ తర్వాత అదేదో ఫిల్ అవుట్ ఉంటుంది కదా, అలా వినిపిస్తుంటుంది. అండ్ బీజియం అంటే గుర్తొచ్చింది, ఇక్కడ వచ్చి బీజియం ఒకసారి వినండి. సరిపోద్దా? ఇది ఎగ్జాక్ట్లీ పార్ట్ 1లో ఈ పాటలో ఉన్న ట్యూన్ని కొంచెం రీమాస్టర్, రీడిజైన్ చేసి వాడుకున్నారు. అండ్ ఈ మొత్తం సినిమాలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్యూన్, చాలా నచ్చింది నాకు. అండ్ ఇంత జరిగిన తర్వాత వీళ్ళందరూ చాలా టెన్షన్ పడతారని మీకు నాకు శృతి హాసన్ నోలన్కి అందరికీ తెలిసిందే. బట్ ఎగ్జాక్ట్లీ ఎంత టెన్షన్ పడ్డారంటే వినండి. ఎంపీనే సర్ అని అనేంత షాక్ అందరూ. అండ్ దట్ ఈస్ సచ్ అ నైస్ వే టు షో ఎవడు హర్ట్ అయ్యాడు, వాడు హర్ట్ అయితే ఎంత ప్రాబ్లం అనేది ఇలా అర్థమవుతుంది. అండ్ ఇదేం డీటెయిల్ కాదు కానీ ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ పడిపోయేవాడు పాపం. ఈ మొత్తం ప్రపంచంలో నా శత్రువులకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరగకూడదని కోరుకుంటాను. నేను విజువల్గా చూపిస్తాను చూడండి. మంగళసీననా ఎత్త పులి మంగళసీననా అన్న ముందు మాట్లాడేదాన్ని కూడా గచ్చలోనికి ఏదో ఒక్కొక్కడికి సీననా. 1 second later. తన్నకి 50 లక్షలు మిండి అత్త ఉంటాడో ఒక్కడ కూడా అడిగే ధైర్యంలే. అడుగుండరా? లేదన్నా. నేను అడగకుండా ఇంటికి పోయే నట్టింట్లో ఉచ్చపోయినా నేను పుష్ప అంటే ఫ్లవర్ కాదు. డైరెక్టర్ స్టోరీ టెల్లింగ్ లో కన్విక్షన్ చూడండి. సో ఇక్కడ పుష్ప ఇంత షాక్ అయింది ఈ వెహికల్లో ఉన్న వాటికి కాదు, షెకావత్ పట్టుకున్న వీటికి. అండ్ సి ఇమ్మీడియట్ గా షెకావత్ ని డిస్ట్రాక్ట్ చేయడానికి ఆలోచించి హీ సేస్ దిస్. అమేజింగ్ కదా. అలానే ఇక్కడ ఇంకో డీటెయిల్ ఏంటంటే వీళ్ళు హై జంప్ చేసే ముందు ఇక్కడ మైల్ స్టోన్ మీద 22 కిలోమీటర్స్ అని కనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ ఇది మొత్తం సెట్, రియల్ కాదు కదా. కానీ నిజంగా చిత్తూరు నుంచి తమిళనాడు బార్డర్ ఎగ్జాక్ట్లీ 22 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు ఈ సీన్ ని చూసే ఉంటారు, మంచి వైరల్ సీన్ ఇది. ఇక్కడ భన్వర్ సీన్స్ తల మీద ఏదో ఒక థింగ్ ఉంటుంది, దాన్ని పగడి అంటారు. అండ్ వి ఆల్ నో ద ఫ్యాక్ట్ దట్ హీస్ ఫ్రమ్ రాజస్థాన్. సో అక్కడ పగడి ఈజ్ లైక్ సింబల్ ఆఫ్ ప్రైడ్, ఒక అచీవ్మెంట్ లాంటిది. ఏదైనా మంచిగా సాధిస్తే అలా వేసుకుంటారని పబ్లిక్ టాక్ ఉంది అక్కడ. సో ఫస్ట్ టైం పుష్పకి అగేన్స్ట్ గెలిచాడు కాబట్టి, ఐ మీన్ యాజ్ పర్ హిమ్ గెలిచాడు కాబట్టి పగడి వేసుకుంటాడు భన్వర్ సింగ్స్. అండ్ ఇందుకే నేను చెప్పేది సుకుమార్ సార్ రేంజ్ డీటెయిలింగ్ అంటే ఇలా ఉండాలని. అండ్ ఐ కెన్ ష్యూర్లీ సే ఈ మొత్తం సినిమాలో అత్యంత తెలివైన లైన్ ఇది. కుప్రాజ్ గారు, అది తెలుగు కాదు, మీకు ఎంత అర్థం అవుతుందో నాకు అందే అర్థం అవుతుంది, మీరు చెప్పకర్లేదు.
ఇది చూస్తున్నప్పుడు నాకు ఆవేశంలో డమ్ షెరెట్ సీనే గుర్తొచ్చింది. అండ్ ఏప్రిల్ 11న ఆవేశం మీద విడి చేస్తే చూస్తారా మీరు? అండ్ ఇక్కడ షెకావత్ సార్ చేతిలో ఈ స్టిక్ ఉంటుంది. అది చేతిలోనే పట్టుకొని ఉంటే డెఫినెట్లీ పుష్ప ఓడిపోయేవాడు. కానీ నో, విసిరేస్తాడు. కన్నడలో ఒక సేయింగ్ ఉంది, ఆతురగారనిగే బుద్ధి మట్ట అని. దానికి పర్ఫెక్ట్ సింక్ అయ్యే క్యారెక్టర్ ఈ క్యారెక్టర్. అండ్ ఆ తర్వాత హూహాన్ 3లో బాంబ్ లగాదంగా ఎలా పాసిబుల్ పుష్పకి అని అనుకున్నాను నేను. టైం బాంబా ఎలా బ్లాస్ట్ అయిందంటే ఫోన్ బాంబ్. ఎవరో కాల్ చేస్తే బ్లాస్ట్ అవుతుంది. జస్ట్ రైట్ బిఫోర్ బ్లాస్ట్ ఫర్ అ స్ప్లిట్ సెకండ్ ఇక్కడ ఫోన్ని చూడొచ్చు. ఈవెన్ దో అది కేవలం 2 ఫ్రేమ్స్ ఉన్న మేకర్స్ దాన్ని చూపించారు. అండ్ ఇదే బాంబ్ని గుర్తుపెట్టుకోండి, పుష్ప కెరియర్లో చేసిన అత్యంత పెద్ద తప్పు ఇదే. దీని గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక ఫన్నీ కంటిన్యూటీ డీటెయిల్ చూడండి. ఫస్ట్ ఇక్కడ షెకావత్ నడిచే స్టైల్ అది యాక్చువల్లీ సినిమా స్టార్టింగ్లో డిస్గైస్లో ఉన్నప్పటిది అలవాట్లు పొరపాటు. ఇక్కడ కూడా అదే చేశాడు. Sorry for the joke, but it is what it is. And if you notice here, ఇది యాక్చువల్లీ సీజీ. అదే యూపీఎస్సీ. అండ్ ఇక్కడ చూడండి, పాపం బెల్ తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇస్తాడు. బట్ అది అగైన్ కిందకి పడిపోద్ది. అయినా గాలిలోనే అల్లాడిస్తుంటాడు. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో వీళ్ళని అదే లెవెల్ 7లో ఇరిటేట్ చేసే వాళ్ళని తర్వాత కొడతాడు. బట్ చూస్తాను అనే పాటలోనే ఇక్కడ వీళ్ళు ఇలా పబ్లిక్ డిస్టర్బెన్స్, పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటే కొట్టడానికి వస్తాడు. అప్పుడు శ్రీవల్లి ఆపేస్తుంది. ఈ ఫైట్ సీక్వెన్స్ లో ఒక మెటాఫర్, ఒక రెఫరెన్స్ బ్యాక్గ్రౌండ్ లో స్నేక్ హెడ్స్ పుష్పకి ఉండేలా చూపిస్తారు, రెఫరింగ్ టు హిమ్ బికమింగ్ అమ్మోరు ఫర్ అ వైల్. ఆ తర్వాత ఈ సీన్ లో చూస్తే జాతర రీసెంట్ గానే జరిగి ఉంటుంది కదా. సో హ్యాండ్స్ మీద ఆ రెడ్ కలర్, అలానే ఫోర్ హెడ్ మీద ఆ మార్క్ కూడా ఇంకా అలానే ఉంటుంది. సో దిస్ బ్రింగ్స్ టు మై నెక్స్ట్ డీటెయిల్. ఇక్కడ పుష్ప చాలా చక్కగా రూల్ నెంబర్ 1ని డిక్టేట్ చేస్తాడు. నేనిది ఎర్ర సొక్క అంటే ఇది ఎర్ర సొక్క నమ్మాలా? ఏ సొక్కడైతే వ్యాపారం అంటే ఎస్ ఎస్, నువ్వు చెప్పింది 100% కరెక్ట్ మామ. ఎందుకంటే అది నిజం. అది నిజమని నేను ఎందుకు నమ్ముతున్నానంటే అది నిజమని నాకు నిజాయితీగా నిరుసూపంగా అనిపించింది కాబట్టి చెప్తాను. తర్వాత సినిమా మొత్తం ఎన్నోసార్లు చూశాను, కానీ వై జక్కాని చంపడం ఎందుకు? ద మోస్ట్ స్టూపిడెస్ట్ థింగ్ అది ఈ సినిమాలో. ఆ కంటైనర్లో దాక్కోవడం ఎందుకు, తర్వాత పారిపోవడం ఎందుకు, నాకు ఇంకా అర్థం కాలేదప్ప. ప్లాట్ ఆర్మర్ లేకపోతే కష్టమే, ఇంకేం చెప్పలేం. ప్లాట్ ఆర్మర్ మహిమ. అలానే ఇక్కడ ఎవరినో కిడ్నాప్ చేసి ఉంటారు. అది ఎవరో కాదు, 1 వర్సెస్ పైనే ఇతనే. అండ్ దాని ఇంకో సుకుమార్ రేంజ్ డీటెయిలింగ్, బోట్స్ మూవ్ అవ్వగానే ఎర్ర శాండల్ ఫ్లోట్ అవుతాయి. ఇవి యాక్చువల్లీ రియల్ కాదు, సీజీని కదా, అందుకనే ఇది డీటెయిల్ అయింది. అండ్ అవి ఎందుకు అలా ఫ్లోట్ అవుతాయని తెలియాలంటే చదువు మీద దృష్టి పెట్టి ఐఎఫ్ఐఎస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కట్ చేస్తే జక్కా అండ్ వీడు ఇద్దరు చచ్చిపోతారు, విచ్ ఐ డోంట్ లైక్. కానీ ఇక్కడ డీటెయిలింగ్ ఏంటంటే జక్కా ఉన్న చోట కార్ ఫ్లిప్ అయింది కాబట్టి తనొక్కడే చచ్చిపోతాడు యాక్సిడెంట్ లో. చావులో కూడా డీటెయిలింగ్ అంటే అది సుకుమార్కే సాధ్యం. ఈ సినిమా మొత్తంలో బాగా తప్పు చేసిన ఫన్నీయెస్ట్ మిస్టేక్ ఏంటంటే చూడండి, ఇక్కడ హవాలా ఆపరేటర్ కి హాఫ్ లోడ్ పంపిస్తాడు. 2003లో iPhone 15 Pro Max ఎలా వచ్చిందో సుకుమార్కే తెలియాలి. అండ్ దెన్ ఇక్కడ చూపించింది స్టాక్ ఫుటేజే. ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే నేను యూట్యూబ్లో చేసిన ఫస్ట్ వీడియో కూడా స్టాక్ ఫుటేజెస్ మీదనే చేశాను. అండ్ అంత ఖచ్చితంగా ఇది స్టాక్ ఫుటేజ్ అని ఎలా అంటున్నానంటే, ఇక్కడ బన్వర్ బెక్కిగాట ఎలిగే ప్రాణ సంకట చేస్తుంటే ఈ గ్లాస్ మీద కెమెరా క్రూ రిఫ్లెక్షన్ ని చూడొచ్చు. ఇదైతే కామన్ అబ్బా, ప్రతి సుకుమార్ సినిమాలోనూ ఏదో ఒక చోట కెమెరా అండ్ క్రూ రిఫ్లెక్షన్ కనిపించేస్తుంది. డౌట్ ఉంటే ఈ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు టైం బొక్క, నాకు వ్యూస్ లెక్క. అండ్ ఇప్పుడు కంటైనర్ కొంపలో ఉన్న కొన్ని డీటెయిల్స్ చూద్దాం. క్యాలెండర్ డేట్ని లెక్క పెట్టుకోవడానికి, అండ్ అమ్మ ఫోటో, అండ్ ఇక్కడ పుష్ప ఫస్ట్ టైం వచ్చినప్పటి పార్ట్ 1 ఫోటో అనుకుంటా, నాకు కూడా ఎగ్జాక్ట్లీ తెలియదు. అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఈ స్పీకర్కి సంబంధించి ఒక గొప్ప డీటెయిల్ ఏంటంటే ఇక్కడ మొత్తం లైక్ ఈ 40 డేస్లో ఇదొక్కటే తనకే ఎంటర్టైన్మెంట్ మీడియా కదా, సో రకరకాల పాటలు వింటుండొచ్చు. కాబట్టే పుష్ప ఇప్పటి వరకు 2 పాటలు కూడా ఒక్క పాట కూడా పాడలేదు. కానీ ఇక్కడ ఈ సినిమా స్టార్టింగ్లో ఇలా మేరే జోతా హై జాపానే ఆ తర్వాత తెలియదు కానీ. సో ఆ 40 డేస్ మినీ కొంపలో ఉంటూ ఆ పాటలు విని అలా అలవాటైపోయి ఉండొచ్చు. అండ్ ఇఫ్ దిస్ ఈస్ ట్రూ దెన్
హ్యాట్స్ ఆఫ్ టు సుకుమార్ డీటెయిలింగ్. ఇక్కడ గాలి కోసం ఆక్సిజన్ ఉంటుంది, ఫుడ్ తినాలి కాబట్టి ఇక్కడ కుకింగ్ ఐటమ్స్ అండ్ వాటర్, అదే ఆ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్ ఆ బాటిల్ రెండు ఒకటే. అండ్ ఇక్కడ టార్చ్ పార్లేజీ, దాన్ని ఇక్కడ ఇంకో ఫోటో ఫాదర్ అనుకుంటా, నిజంగా నాకు కూడా తెలియదు, నేను ఆ కంటైనర్లో నేను లేను ఆ రోజు. అండ్ దెన్ లాస్ట్ లో ఇక్కడ పుష్ప వెపన్ ని చూడొచ్చు. ఇలా పుష్ప కొంప 2 డీటెయిలింగ్ అయ్యింది. పుష్ప కొండారెడ్డి ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ జస్ట్ ఫ్రెష్ గా ఫినిష్ అయిన ఫంక్షన్ సెటప్ ని చూడొచ్చు. ఎందుకంటే జక్కా తొక్కేశాడు కదా, అందుకనే డెకరేషన్లు అవన్నీ ఇప్పుడిప్పుడే ఎత్తుతున్నారు ఫంక్షన్ల తర్వాత. చాలా మైన్యూట్ డీటెయిలింగ్ ఇది. ఇవి ఇక్కడున్నా లేదన్నా అసలేం తేడా జరిగేది కాదు, బట్ కంటిన్యూటీ ఉండాలని చూపించారు. సిద్ధవటం గొడవల్లో ఎంట పడి ఏటాడి 6 నరికేసుండాడు. పానం కన్నా పగే ముఖ్యమనే మీదకెళ్ళి మరీ బాంబేసుండాడు. మిగిలిన ఒంటి చేత్తోటే. ఐఎమ్ సారీ, ఆపుకోలేకపోతున్నా. ఎందరో రివెంజ్ తీసుకోవడం చూసా, కానీ ఇంత కామెడీ మీద వేసుకున్నాడు. సారీ, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఆ పొద్దు దొబ్బ పుష్ప రాప కూర్చో, ఎంపీ గారికి చెప్పు, నా మాట అనకపోయి ఉండుంటే. ఎగ్జాక్ట్లీ దీని గురించి మాట్లాడుతున్నాడు పుష్ప ఇక్కడ. పుష్ప ఇట్రా కూర్చుని ఎంపీ గారికి మొత్తం చెప్పు. సో దిస్ బ్రింగ్స్ టు మై నెక్స్ట్ డీటెయిల్. ఇక్కడ పుష్ప పర్టికులర్గా గన్ ఎందుకు తీసుకొచ్చాడంటే, గన్ను కూడా తీసుకొచ్చుండా. పార్ట్ 1లో ఇలా తోటాలేస్తావా మీద మీదకే సచ్చినారు ఇయ్యాలయ్యప్ప. సో ఈసారి ఫుల్ మ్యాగజిన్తో పాటు తీసుకొచ్చారు. అండ్ ఈ షూటింగ్ చూసిన తర్వాత నాకు ఎక్కడో ఏదో తేడాగా అనిపించింది. ఎందుకంటే పార్ట్ 1లో ఇలా అన్న క్యారెక్టర్, రే పుష్ప, మా అన్నోళ్ళతో చెప్పేంత ఎర్రి నాయల్ని కాదురా నేను. ఈ సమస్య నాకు నీకు మధ్యన నేనే తెలుసుకుంటా. నిన్ను ఇడిసేదలేదురా. పార్ట్ 2లో ఇలా ఎందుకు కాల్స్తాడు ఇక్కడ కరెక్ట్గా కనెక్ట్ కావట్లేదు నాకు. ఐ గెస్ ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటే, ఆయిల్ అప్ అయ్యాడు ఆల్రెడీ. సో ట్రిగర్ ఇలా పట్టుకొని ఉన్నప్పుడు ఆయిల్ అప్ అయ్యాడు కాబట్టి అక్కడ జారు ఉంటే ఆ జారిన జర్క్ వల్ల ట్రిగర్ మిస్ అయి ప్రెస్ అయిపోయి ఉండొచ్చు, షూట్ అయ్యి ఉండొచ్చు. అంతేకాని తను ఫుల్ ఇప్పుడు షూట్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ ఐ హ్యావ్ ఎ బెటర్ సజెషన్. ఇంకా బెస్ట్ అవుట్పుట్ వచ్చేది ఈ ఒక్క సీన్లో మాత్రం. అదేంటంటే సినిమాలో ఇలా ఉంది, ఎగ్జాక్ట్గా షూట్ చేసే ముందు కాళ్ళు కూడా చూపిస్తారు. పుష్ప లెగ్ మూమెంట్ ఉండదు, స్టాచ్యూలో నిలబడి ఉంటాడు. వాట్ ఇఫ్ జాలి సీరియస్గా కాల్చాలనుకొని ఆల్మోస్ట్ నొక్కబోతుంటే పుష్ప జస్ట్ అలా కొంచెం కాళ్ళ ప్రెషర్ని వాడి ఈ నేల మీద వేసున్న క్లాత్ని కాళ్ళతో అలా లాగి ఉంటే, దానివల్ల జాలి కిందకి పడిపోయి ఉంటే ఈ సీన్ మీనింగ్ ఇంకోలా ఉండేది. ఎందుకంటే సినిమా మొత్తం పుష్పదే రూల్, అన్నిటినీ పుష్ప కంట్రోల్ చేస్తూనే ఉంటాడు. ఇక్కడ మాత్రం వేరే వాళ్ళ కంట్రోల్ ఇవ్వడం, ఐ గెస్ నో. డైలాగ్ అయితే చెప్తాడు ఇలా, జాలరెడ్డి నేనే చేయాలో ఎదుటోడే చేయాలో కూడా ఎప్పుడు డిసైడ్ చేసేదే పుష్పగాడే. కానీ మొదటితో నిర్ణయం ఇంకోటి చేతిలో పెడతాడా, నువ్వే తెలుసుకో. బట్ చెప్పిన తర్వాత కూడా దీన్ని కూడా పుష్ప కంట్రోల్లోనే పెట్టుకొని ఉంటే ఇంకొంచెం బాగుండేది అనేది నా ఒపీనియన్. తిరి అండ్ దాని ఫస్ట్ ఇంత లెంత్ పూలమాలని చూపిస్తారు. అండ్ కెమెరాని చాలా క్రియేటివ్గా ఇటువైపు నుంచి చూపిస్తారు, లైక్ ఆ మాల పుష్పకి వేసినట్టు ఫర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్. అండ్ ఆ తర్వాత తిప్పి సీఎంకి చూపిస్తారు, కానీ ఫస్ట్ పుష్పకే చూపిస్తారు. ఐ రియలీ లైక్ దీస్ కైండ్ ఆఫ్ సైలెంట్ ట్రిక్స్. దెబ్బ పాటలో కిసిక్ అనే వర్డ్ ఉంటుంది. ఈ పదం వచ్చిన ప్రతిసారి ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఫ్లాష్లు వేస్తూనే ఉంటారు ఈ పాట మొత్తం. And then this one. ఇక్కడ డ్యాన్స్ కొరియోగ్రఫీ డీటెయిల్. ఇంతకుముందు పుష్పరాజు ఫుల్ ఎనర్జెటిక్గానే డ్యాన్స్ చేస్తాడు, కానీ శ్రీపల్లి వచ్చిన తర్వాత తన స్పీడ్ని మ్యాచ్ చేయడానికి ఇలా కట్ చేస్తే బన్వర్ సింగ్ ఇక్కడ హ్యూమన్ టార్చ్గా మారే ముందు శాండ్రాక్ అని నిప్పంటిస్తాడు. కానీ అవి ఎలా అంటుకుంటాయంటే ఇక్కడ బాటిల్స్ పడి ఉంటాయి కింద, అంటే ఆల్రెడీ మొత్తం వేసేసి ఉంటాడు. అండ్ ఆ తర్వాత ఇది ఫస్ట్ నేను చెప్పే ముందు చూడండి, సో ఇఫ్ హీ ఈజ్ ఎంజాయింగ్ హిస్ ఫాల్ దెన్ యు ఆర్ కుక్డ్ పుష్ప, యు ఆర్ కుక్డ్. ఇతని ఓటమిలో ఒక విచిత్రమైన పిచ్ ఉంది. సమ్ మెన్ బెగ్, సమ్ మెన్ బ్రేక్, బట్ ద వర్స్ట్ ఆఫ్ దెమ్ డాన్స్. బన్వర్ సింగ్ షెకావత్ తన సామ్రాజ్యానికి నిప్పు పెట్టాడు. మధ్యములో మునిగి శత్రుపాటికి కాళ్ళు కదిపాడు. భయంలో కాదు, కోపంలో కాదు, కానీ సంథింగ్ ఫార్ మోర్ టెరిఫైయింగ్, అదే అక్సెప్టెన్స్.
ఎందుకంటే ఒక వ్యక్తి తన పతనాన్ని మీ పేరుతో జరుపుకుంటున్నాడంటే దాన్ని అర్థం ఒక్కటే, హీ ఈజ్ నాట్ డన్ విత్ యూ అని. తన చర్మాన్ని తొలగించాడు. ఆ గాయాలు మచ్చలు కావు, కథలు. ఆ తురిమిన చర్మం కుళ్ళిపోదు, కొత్త రూపాన్ని దిద్దుకుంటుంది, కొత్తదనాన్ని ఏర్పరుస్తుంది. అ మాన్స్టర్ ఎమర్జింగ్ ఫ్రమ్ ద ఫాల్, నాట్ జస్ట్ అ మ్యాన్ సీకింగ్ రివెంజ్ బట్ సంథింగ్ వర్స్. పుష్ప, వాట్స్ కమింగ్ ఫర్ యూ isn't human anymore. I will pray for you, Pushpa. I will pray for you, but you are cooked. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఫ్రేమ్ అక్కడ పార్ట్ 1లో పెళ్లి చేసుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఇక్కడ తీసిన ఫోటోనే. ఇది వినండి. సో ఐ గెస్ కేశవ ఈజ్ అబౌట్ టు బికమ్ వెరీ బిగ్ ఇన్ పార్ట్ 3. లైక్ ఒక బిగ్ సెగ్మెంట్ వస్తుంది అనుకుంటా. సిండికేట్ మొత్తాన్ని కేశవ ఒక్కడే కంట్రోల్ చేయడం. వెల్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ పార్ట్ 3 నౌ. సుకుమార్ సినిమాలో ఆ ఎక్స్ట్రా కిక్ ఎందుకు ఉంటుంది అంటే నాకు కెమిస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా అన్నప్పుడు పుష్ప కన్ఫర్మేషన్కి కేశవ వైపు చూస్తే పుష్ప ఎందుకు చూస్తున్నాడో అని అర్థం చేసుకున్న కేశవ ఇలా అంటాడు. ఇలాంటి సబ్ క్యారెక్టర్ డీటెయిలింగ్ వెల్ సుకుమార్ సినిమాలో జరుగుతాయి. నాకు ఇది పర్టికులర్గా ఎందుకు పెట్టారో నాకు తెలుసు, బట్ దిస్ ఈస్ వెరీ ఫనీ ఫర్ మీ. థియేటర్లో 2 సార్లు చూసాను, 2 సార్లు నవ్వుకున్నాను. సార్ కెమెరా వైపు చూసి చెప్పండి సార్. నువ్వే సరిపడా నాకు పచ్చాలు అవసరం లేదు కాబట్టి పాయింట్ వస్తా. నా చెల్లెలు నీ దగ్గరే ఉందని తెలుసు. అటు చూసి మాట్లాడుతున్నావేంట్రా? ఫేస్ ఎటమ్ నా న్యూస్ అదే. నా చెల్లెలు వదిలిపెట్టు. ఇది చాలా యాక్యురేట్గా చూపించారు. లోకల్ న్యూస్ ఛానల్లో వాడిన లోకల్ కెమెరా రేంజ్ అంత ఉండేది కాబట్టి క్లోజ్గా వచ్చిన తర్వాత బ్లర్ అవుతుంది. పుష్ప వీళ్ళ దగ్గర రావడానికి వీళ్ళు అడ్రస్ సీక్రెట్గా పుష్పకి మాత్రమే చెప్తాడు. నీకు చెప్తా గానీ ఎవరికి చెప్పొద్దు. కానీ ఎక్కడెళ్ళలో అడ్రస్ తెలియక కేశవ ఇలా అడుగుతాడు. కానీ కట్ చేస్తే ఇక్కడ కేశవ అండ్ తన బాయ్స్ వస్తారు. ఎలా వచ్చారో తెలుసా? ఇక్కడ చూడండి. అందరిని ఇక్కడ పుష్ప ఇలా అనౌన్స్మెంట్ ఇస్తాడు. కానీ సడన్ గా ఆ స్పీకర్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటే సీ హియర్, కేశవ ఇస్ ఎ గుడ్ బాయ్. ఇక్కడ మొత్తం స్పీకర్లో చెప్పి పుష్పగాడి రూల్ అని స్పీకర్ లేకుండా నార్మల్ గా చెప్పి గన్ ఫైర్ చేస్తాడు. ఉండేది గవర్నమెంట్ రూల్ కాదు, పుష్పగాడి రూలా. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పిందన్నీ డైలాగ్స్, కానీ పుష్పగాడి రూల్ అనేది స్టేట్మెంట్. దట్ ఈస్ పర్ఫెక్ట్ పుష్ప స్టైల్. ఈ సినిమా అంతా ఓకే, ఎమోషన్స్ కూడా ఓకే, బట్ ఈ ఫైట్లో G = 9.8 meters per second square ఉండదు, 6.9 meters per second square ఉంటుంది అకార్డింగ్ టు F = mg ఫార్ములా. అండ్ ఇది మీకు అర్థం కాలేదంటే చదువు మీద దృష్టి పెట్టి IFIS ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. ఈ యాక్షన్ కొరియోగ్రఫీ చాలా రాగా ఉంటుంది, కానీ ఇక్కడ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. లైక్ ఇక్కడ ఇవిడు మాస్ చేస్తాడు కదా, ఆడిని గుర్తెట్టుకొని పుష్ప వాడి కాలుని కట్ చేసి కెక్కుతాడు కూడా. కట్ చేయడం పనిష్మెంట్, కిక్ చేయడం పుష్పమెంట్. అండ్ ఇక్కడ అజయ్ క్యారెక్టర్కి ఉన్న హిస్టరీ తెలుసు కదా, సో బాంబ్ లగాదంగా తీసుకొచ్చాడు అనుకున్నా. గబ్బర్ సింగ్ రిపీట్ చేస్తాడేమో అనుకున్నా, బట్ మనోడు మంచోడే. బాంబ్ తీసుకురాలే, బట్ బాంబు ఉన్న చోటుకి తీసుకెళ్ళడానికి వచ్చాడు. వేరే సినిమాలో గుంపుల్ని వేసేసిన పోలీసులు రారు, కేసులు ఏం పెట్టారు, అసలు ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అని ఉంటారు అని. కానీ పుష్పలో సుకుమార్ గారు చూపించారు యాక్చువల్లీ. ఇక్కడ కమిషనర్లు, పోలీస్ ఆఫీసర్లు చాలామంది ఎంక్వైరీ చేస్తుంటారు. అండ్ నౌ ద సౌల్ ఆఫ్ పుష్ప. ఉదాహరణ రూపంలో ఒక చిన్న కథ చెప్తా. ఒక విత్తనం నాటుపడింది. గొప్ప మట్టిలో కాదు, ప్రేమ ప్రదేశంలో కాదు, అయినా ఆ చిన్న విత్తనం పెరిగింది. దానిని బయటకు తోశారు, దాని నీరుని దొంగలించారు, దానికి వెలుగు లేకుండా ఆ కాంతిని కూడా దొంగలించారు, దాని హక్కుల్ని లాక్కున్నారు. అయినా మూలాలు పట్టుకొని ఆ చెట్టు ఎదిగింది, పెరిగింది. ఆ వింత చెట్టుని చూసి ప్రపంచం నవ్వింది. ఆకులని కోసేసి ఉనికిని వెక్కరించింది. ఇతర చెట్లు నిఠారంగా నిలబడి దానిని బహిష్కరించాయి. అయినా ఆ చెట్టు పెరుగుతూనే ఉంది. అది భూమిని పగలగొట్టి గాలికి వ్యతిరేకంగా నిలబడి అత్యంత ఎత్తుకి చేరుకుంది. అలా ఒక రోజు మొత్తం అరణ్యానికి నీడగా మారింది. అండ్ ఇన్నాళ్ల తర్వాత వాళ్ళు వచ్చారు. ఒకప్పుడు దానిని తోసిన చేతులు ఇప్పుడు నీళ్లు తెచ్చాయి. ఇది చూసి ఆ చెట్టు కుప్పకూలిపోయి సంవత్సరాల బరువుతో తన ఆత్మపై ఉన్న ఒత్తిడిని తట్టుకోలేక ఏడ్చింది. ఎందుకు? స్వీకరించని మూల దుఃఖాల్ని మోసుకొస్తూ అలసిపోయిన ఆ చెట్టు ఏడ్చింది. ఎందుకో తెలుసా? నాట్ ఫర్ దట్ వాటర్, నాట్ ఫర్ దట్ అక్సెప్టెన్స్, బట్ బికాస్ ఆఫ్టర్ ఆల్ దిస్ టైమ్ దే ఫైనలీ కాల్డ్ ఇట్ వాట్ ఇట్ ఆల్వేస్ వాస్, ఆ ట్రీ. దాని పేరే ముల్లెట్టి పుష్పరాజు.
ప్రపంచంలో ఏ డైరెక్టర్ కూడా సుకుమార్లా రా హ్యూమన్ ఎమోషన్స్ని మాస్ సినిమాలో అల్లలేడు. ఆ లోతు, బాధ, విముక్తి డైరెక్టర్ అనే మాధ్యమాన్ని మించిన కళాత్మకతతో అన్నిటినీ రూపొందిస్తాడు. అందుకే నేను తనని మాస్టర్ ఆఫ్ క్రాఫ్టింగ్ ఎమోషన్స్ అని పిలుస్తా. అండ్ ఈ ఫెనామినల్ పర్ఫార్మెన్స్కి సెన్షియంట్ పర్ఫార్మెన్స్ అంటాను నేను. ఇక్కడ పుష్ప ఇలా అంటాడు, ఆడబెట్ట పుట్టాలి కోరుకునుందా, ఎందుకంటే కొడుకు పుడితే ఇంటి పెరుగుడేవాళ్ళు కొడుకున్నా నేను. బట్ పెళ్లి కార్డులో ఇలా చూసిన తర్వాత శ్రీ ముల్లేటి పుష్పరాజ్, శ్రీమతి శ్రీవల్లి. పేరు మార్చేసుకుంటారు. శ్రీ ముల్లేటి చిన్న వెంకటరమణ పేరు. ప్లేటు చేంజ్ చేసేస్తారు. మిస్సెస్ శ్రీబల్లి గారు గర్ల్ టు బాయ్ షిఫ్ట్ అయిపోతారు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు, నా లవ్. తర్వాత బాంబుల కదంగా అవుతుంది. సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అండ్ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్, ఈ పూల బుట్టని ఆ డెవిల్ వీళ్ళకి పంపిస్తే వీళ్ళు పుష్ప పెళ్లి ఇంటికి పంపించుండొచ్చు. లేదా నెంబర్ 2, వాళ్ళకి వేరు వీళ్ళకి వేరుగా పంపించుండొచ్చు. అండ్ మీకు గుర్తుపెట్టుకోండి అని చెప్పిన కదా బాంబుల కదంగి గురించి, ఎగ్జాక్ట్లీ షెకావత్కి బాంబ్ వాడాలి అనే ఐడియా డెఫినెట్లీ పుష్పనే ఇచ్చుంటాడు అక్కడ బాంబ్ వాడి. అండ్ దాన్ని ఈడు షికావత్తే అని నేను ఎలా అంటున్నానంటే, ఇక్కడ చేయి కాలిపోయి ఉంటుంది. ఈ సినిమా మొత్తంలో కాలిన వాడు ఒకే ఒక్కడు, ఆడు ఈడే. ఆ తర్వాత చాలామంది హెయిర్స్ చూసి మన సీన్స్ కాదు అంటున్నారు. ఇది స్పాయిలర్ అలర్ట్ అయి ఉండొచ్చు, లేదా ఫేక్ కూడా అయి ఉండొచ్చు. బట్ ఇమాజిన్ అ పర్సన్ ఆల్మోస్ట్ ఒక 70% కాలిపోయిన ఫేస్, 90% కాలిపోయిన బాడీతో పబ్లిక్లీ ఓపెన్గా తిరుగుతుంటే జోడించుకుంటారు. అందుకే డిస్గైస్లో ఉన్నాడు. సో దట్స్ వై విగ్ అండ్ ఫుల్ కవర్ చేసుకుని ఉన్నాడు. అండ్ బాడీలో స్కిన్ మొత్తం కాలిపోయి ఉంటుంది కాబట్టి ఇలాంటి లూజ్ క్లాత్స్ వేసుకుని ఉంటాడు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా షెకావత్ డిస్గైస్లో ఉన్నాడు, ఎండ్ అయినప్పుడు కూడా ఇంకో కొత్త డిస్గైస్ రూపంలో ఉన్నాడు. అండ్ అగేస్ పార్ట్ 3లో షెకావత్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ ఒక దయ్యంలా, ఒక మాన్స్టర్లా కనిపిస్తాడు అనుకుంటా. అండ్ ఐఎమ్ డామ్ షూర్ తనకి మీసం ఉండదు అనే నేను అనుకుంటున్నా పార్ట్ 3లో తిరి. అండ్ చాలా మంది బాంబు ప్రతాపం ఇంట్లో పేలింది అంటున్నారు. నో, యాక్చువల్లీ అది పుష్ప పెళ్లిలోనే పేలింది. ఇక్కడ పేలే ముందు లైట్స్ చూడొచ్చు. అండ్ ఈ మొత్తం సినిమాలో నా ఫేవరెట్ డీటెయిల్ ఇది చూడండి. అక్కడ నుంచి ఇక్కడికి కొంచెం డిస్టెన్స్ ఉంది కాబట్టి, అండ్ లైట్ సౌండ్ కన్నా కొంచెం జెట్ స్పీడ్లో ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ మాకు కనిపించేస్తుంది, ఆ తర్వాత స్లోగా వినిపిస్తుంది. అండ్ సుకుమార్ డైరెక్ట్ అంటే ఈ మాత్రం అటెన్షన్ టు డీటెయిలింగ్ కంపల్సరీ ఉంటుంది. అండ్ మొన్నొచ్చిన తెరుచుకున్న హైమర్ సినిమాలో కూడా ఇలాంటిది ఒక డీటెయిల్ కూడా ఉంది. అండ్ ద లాస్ట్ డీటెయిల్ ఆఫ్ దిస్ మూవీ, జస్ట్ బై లుకింగ్ అట్ దిస్ ప్లేస్ అండ్ జడ్జింగ్ బై దిస్ ట్రీ, పార్ట్ 1లో వీళ్ళు ఎక్కడైతే వీళ్ళ ఫైట్ స్టార్ట్ అయిందో అదే ప్లేస్లో షెకావత్ పుష్పని ఎండ్ చేస్తాడు. లైక్ సేమ్ ప్లేస్, ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ 99% సిమిలర్గా ఉంది. కన్ఫర్మేషన్ లేదు, బట్ చూసినప్పుడు అలానే అనిపిస్తుంది సేమ్ ప్లేస్లో. అండ్ దిస్ ఇస్ వెరీ అమేజింగ్ వే టు ఎండ్ ద మూవీ అండ్ ఐ లవ్ దిస్ ఎండింగ్. సో అంతే, పుష్ప 2 సినిమా ఆల్మోస్ట్ 50 టైమ్స్ చూసిన తర్వాత నాకు దొరికిన మైక్రో డీటెయిల్స్. ఇక్కడ వరకు వీడియో చూసారంటే మ్యాన్, ఐ నో దిస్ ఈజ్ మై బిగ్గెస్ట్ వీడియో. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ పేషెన్స్. బోర్గా ఫీల్ అయి ఉంటే సారీ. నేను కూడా 2 పార్ట్స్గా చేద్దాం అనుకున్నా, బట్ చాలా గ్యాప్ వచ్చింది. మళ్ళీ పార్ట్స్ అంటే తిట్టుకుంటారు, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చి కొట్టేస్తారని ఒకే పార్ట్లో చేస్తాను. ఐఎమ్ రియలీ సారీ ఇంత లెంత్ వీడియో చేసినందుకు. బట్ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ఇట్స్ నాట్ మై మిస్టేక్. సుకుమార్ సార్కి మీరే వెళ్ళి చెప్పండి, నెక్స్ట్ సినిమా నుంచి కొంచెం తక్కువ ఉన్న డీటెయిల్స్ సినిమా తీస్తే నాలాంటి వాళ్ళకి కొంచెం ఈజీ ఉంటుంది. సో థ్యాంక్స్ అ లాట్ ఇక్కడ వరకు వీడియో చూసినందుకు. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ సపోర్ట్ అట్ దిస్ టైమ్. సో కమెంట్ చేయండి, ఈ మొత్తం వీడియోలో మీకు నచ్చిన డీటెయిల్ ఏంటి కమెంట్ చేయండి. ఆర్ నేను కూడా చెప్పని ఏదైనా డీటెయిల్ ఉందా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఈ సినిమా గురించి ఆర్ ఏదైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలంటే కమెంట్స్ చేయండి. విత్ ఇన్ కమెంట్స్ రికార్డ్ బ్లాస్ట్ అయిపోవాలి, అన్ని కమెంట్ చేయండి. మరి ముఖ్యంగా ఈ వీడియోని లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏదో ఒక మైక్రో డీటెయిల్ వీడియోనే వస్తుంది. 18 days కాకుండా ఒక 5-6 days లోపల వచ్చేలా నేను చూసుకుంటా. ఇది యూనో నేను చూపిస్తా, నేను 5-6 daysలో చూపిస్తాను. సో ఆ వీడియో మిస్ కాకూడదంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. సో పుష్ప 1 ఈజ్ నేషనల్, పుష్ప 2 ఈజ్ ఇంటర్నేషనల్, పుష్ప 3 ఇంటర్ గ్యాలక్టిక్ ఏమో అనే బటన్ ఉంటుంది, దాన్ని నొక్కటి. ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు. ఏదైనా మాట్లాడాలంటే డిస్కస్ చేయాలంటే ఫాలో చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో 20 kg వెంటపడే వాళ్ళకి చాలా దగ్గర ఉన్నాం, సో అక్కడ కూడా ఫాలో చేసుకోండి. సీ యూ ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.